వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీ జనగాం డిస్టిక్ అండి. మనకు జనగాం జిల్లాకు ఒక 9-10 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఈ చెట్టు ఉంది కదండి, అడవి అల్లనేరేడు. అక్కడి నుంచి మొదలుకొని సేమ్ మళ్ళీ అక్కడ ఈ సన్నకం ఉంది కదా, ఇక్కడ ఈ వేప చెట్టు అక్కడి వరకు ఇది రోడ్ ఫేస్ అండి. ఈ రోడ్ ఫేస్తోని మనకి ఎంత అంటే కదా 6 ఎకరాలు కూడా అతి తక్కువ ధర అండి. అతి తక్కువ అంటే అతి తక్కువ, కేవలము 15 లక్షలకే మాత్రమే పర్ ఎకర్. ఇలా రాళ్ళు కానీ లేదు బండలు కానీ వర్క్ చేసింది అది కాదండి. ఇది ఓన్లీ చెట్లు ఉన్నాయి, ఇందులో చూసుకోవచ్చు మనము. చెట్లు ఉన్నాయి, ఇది ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా లేదండి. ఇది ముదిరాజ్, ఇది జనగాం జిల్లాకు 9-10 కిలోమీటర్లు వస్తుంది. జనగాం రిజిస్ట్రేషన్ వస్తుంది, ఓకేనా. బీటీ రోడ్కి మాత్రం జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ లోపలికి ఉంటుంది. 1/2 కిలోమీటర్ కూడా బాట లక్ష పానాది. అది ఆ పానాది జర రైతులు దగ్గర చేసుకున్నారు, కారు మాత్రం ఈజీగా వెళ్తుంది, కాకపోతే దగ్గర చేసుకున్నారు. దాన్ని మనం కొంచెం చదును చేసుకోవాలి, ఓకేనా. సైడ్ మొత్తం ఇట్లే ఉన్నదండి, పెద్ద పెద్ద బండాలు అయితే లేవు, ఇట్లాంటి చిన్న చిన్న రాళ్ళు మాత్రమే ఉన్నవి. ఇది మొత్తం లెవెల్ చేస్తే ఈ రాళ్ళు మొత్తం కిందికి వెళ్ళిపోతాయి. మనకు తోట పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ సూపర్ ఏరియా ఇది. విలేజ్ కూడా అతి దగ్గరే ఉంటుందండి. ఇక్కడ విలేజ్ కూడా దగ్గరే ఉంటుంది. ఇట్లా ఓన్లీ మోత్కులు, తర్వాత తంగేడు, తర్వాత మంగళగిరి కంప ఇవేమి ఉన్నాయి తప్ప వేరే ఏం లేవండి, ఓకేనా. ఇన్వెస్ట్ పరంగా అయితే చాలా బాగుంటుందండి. ఇది సెకండ్ సేల్ అయితే లేదండి, ఇది రైతు దగ్గరే ఉన్నది. హైదరాబాద్కి మాత్రం మనకు 88 కిలోమీటర్లు అట్లా వస్తుందండి. ఒక ప్రశాంతమైన వాతావరణం ఫామ్ హౌస్ కూడా మనకు పనికొస్తుందండి ఇది, ఎందుకంటే బీటీ రోడ్కు అతి దగ్గరలో ఉన్నది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కింద మనకు ఆవుల షెడ్లు, తర్వాత చాలా వరకు వ్యవసాయ భూముల బాపతి చిన్న చిన్న రూమ్లు వేసుకొని ఉన్నారు ఇక్కడ, ఓకేనా ఫ్రెండ్స్. ఈ ముదిరాజుదండి, మళ్ళీ చెప్తున్నాను, బీసీ ప్రాపర్టీ, ఎలాంటి లిటికేషన్ అయితే లేదు. క్లియర్ ప్రాపర్టీ. రోడ్ ఫేస్ కూడా చాలా దూరంగా ఉన్నదండి. సైడ్ మొత్తం ఇట్లే ఉందండి, చిన్న చిన్న తుప్పలతో కూడి. బండలు పెద్ద పెద్ద అయితే లేవండి, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. పర్ ఎకర్ మాత్రం ఓన్లీ 15 lakhs మాత్రమే.